వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా కొత్తింటి గృహప్రవేశం అనమాట. సో మేమందరం స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడి నుంచి అంటే అపార్ట్మెంట్ నుంచి కొత్తింటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. సో కార్లో నేను ఎక్కిన అండ్ బేబీ ఎక్కింది. ఇప్పుడు అందరు కూడా ఎక్కుతారనమాట. సో ఇక్కడ నుంచి కొత్తింటికి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా మేము ఎట్లా ఇంటికి ప్రవేశం చేస్తున్నాము అండ్ గృహప్రవేశం ఈవెంట్ ఎట్లా జరగబోతుంది, వ్రతం, లంచ్ అవన్నీ ఎలా జరగబోతున్నాయి ఈ వీడియోలో పెడతాను. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేము కొత్త కారు కొన్నామని చెప్పి ముందు వీడియోలో పెట్టాను కదా. సో గృహప్రవేశానికి ముందు రోజు మాకు కార్ వచ్చింది. సో డెలివరీ రోజు ఆర్డర్ పెడితే 15 days పట్టిందన్నమాట కార్ రావడానికి. అండ్ ఈ కార్లో నేను, మా అత్తయ్య, పాప, మామయ్య ఇంకా మా హస్బెండ్ అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. వేరే కార్లో మా కజిన్తోని మా అమ్మ, నాన్న అండ్ వేరే కజిన్స్ కూడా వస్తున్నారన్నమాట. సో నా డెలివరీ అయిన తర్వాత గృహప్రవేశం 15 daysకి అయ్యిందనమాట. నేను లేట్గా అప్లోడ్ చేశాను వీడియోస్. ఎందుకు అని అంటే నేను బేబీతో టైం స్పెండ్ చేస్తున్నా అండ్ నాకు ఎడిటింగ్కి టైం కావాల్సిండే. సో ఐ హ్యాడ్ టు టేక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దీస్ డేస్ విత్ బేబీ. అట్లా అని చెప్పి లేట్గా కొంచెం పెడుతున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నేను మెల్లిమెల్లిగా ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బికాస్ ఈ గృహప్రవేశం వీడియో వచ్చేసిందంటే ఇంకా వెంటనే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఎడిటింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డన్. సో దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ హోమ్. సో ఇదంతా బయట వ్యూ అనమాట. బయట ఎలివేషన్ కానీ మా కమ్యూనిటీలో హౌజెస్ కానీ అదంతా డ్రోన్ షాట్స్ బేసికలీ ఇవన్నీ కూడా. ఇంకా ఇంటి లోపలికి వెళ్ళే కన్నా ముందే మేము బయట నుంచి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. సో ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో అంటే మా ఫ్యామిలీ, మేము ఇంటి లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారనమాట. సో అందుకే ఇంటి లోపలికి ఫోటోగ్రాఫర్స్ ఒక్కరే వెళ్ళారు అండ్ ఆల్సో పూజారి కూడా వెళ్ళారనమాట. పూజారి ఎవరో కాదు, మా అన్న, అంటే శ్రీముఖ అన్న. చాలా వీడియోస్లో మీరు చూసారు కదా, హరిప్రియ, శ్రీముఖ మా కజిన్స్ అని చెప్పేసి. సో అన్నయ్యనే చేపిస్తున్నారు. అండ్ అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట యూఎస్కి. సో వాళ్ళ నాన్న ఇంకా అన్న కలిసి చేపిస్తున్నారు. సో మా ఇంట్లో గుమ్మడికాయ కొట్టే ఆచారం ఉందనమాట. అందుకే ఇక్కడ మా మామయ్య కొడుతున్నారు. సో ఇంటికి పెద్దవాళ్ళు కొట్టాలి అని చెప్పి, అండ్ దీనికి తండ్రి లేని వాళ్ళు కొట్టాలి అని చెప్పి కూడా అంటారు కదా, లైక్ తండ్రి ఉన్న వాళ్ళు కొట్టకూడదు అనేసి. సో అందుకే మా మామయ్య కొట్టారనమాట. అండ్ ఆ టైంలో నేను బేబీ వినకూడదు అని చూడకూడదు అని చెప్పి అన్నారు. సో మేమంతా అక్కడ లైక్ కొంచెం దూరంగా వెళ్ళి నిల్చున్నాం అనమాట. సో అది అయిపోయిన తర్వాత వచ్చాము. అండ్ కడప కడగడం మా అత్త చేస్తున్నారు. మంచిగా కడప కడిగి పసుపు రాసి దాని మీద కుంకుమ ఇంకా పసుపుతో ముగ్గులు వేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చెంబులో నీళ్లు పట్టుకొని ఇంట్లోకి రావాలి కదా, అదంతా అత్తయ్య, అమ్మ అండ్ శ్రీముఖ అన్న వాళ్ళ అమ్మ వీళ్ళందరూ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ మేము ఇంట్లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు ఇంటి ఆడపిల్ల ఫస్ట్ మాకు బొట్టు పెట్టాలి అని చెప్పి అన్నారు. సో మా ఇంటికి ఆడపిల్ల అంటే నేను అన్న అంటున్నాను కదా, శ్రీముఖ అన్న అని చెప్పి వాళ్ళ వైఫ్ అంటే హరిప్రియ. సో తిను ఫస్ట్ ఎంటర్ అయ్యి మాకు బొట్టు పెట్టి ఇంటి లోపలికి రమ్మని చెప్పి అన్నారన్నమాట. సో ఫస్ట్ మా చిట్టి మహాలక్ష్మిని ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేలాగా చేసాము. అంటే నేను పట్టుకొని ఫస్ట్ దాని అడుగులు వేయించమన్నమాట. అది ఫస్ట్ ఎంటర్ అవ్వాలి ఇంటికి అని చెప్పి. ఆ తర్వాత మేము యాజ్ అ ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్ ఇంకా మా చిన్ని బేబీ కలిసి ముగ్గురం ఎంటర్ అయ్యాము. సో దిస్ వాజ్ వెరీ నైస్. అంటే అట్లా చిన్న బేబీ పుట్టంగానే ఫస్ట్ ప్రియారిటీ మొత్తం ఎవరి పేరెంట్స్కి అయినా కానీ వాళ్ళ పిల్లలే ఉంటారు కదా. సో మాకు కూడా అంతే, మా చిన్ని మహాలక్ష్మియే అంత ఎవ్రీథింగ్ అనమాట తనే ఇప్పుడు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బయట ఉన్న వాళ్ళందరికీ, అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి అందరికీ కూడా బొట్లు పెట్టి ఇంట్లోపలికి వచ్చేసారనమాట. సో మా మామయ్య పట్టుకున్నారు కదా ఫోటో, అదే నేను వేసిన వెంకటేశ్వర స్వామి. యాక్చువల్లీ గృహప్రవేశం టైం వరకు మా హస్బెండ్ దాన్ని ఫ్రేమ్ చేపిస్తానన్నారు. బట్ మాకున్న హడావిడికి అస్సలు టైం సరిపోలేదు. అండ్ మెల్లిగా చేయించుకుందాంలే అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు అంత హడావిడి ఎందుకు అని చెప్పి. అండ్ మేమందరం ఇంట్లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత లిటరల్లీ నేను ఎన్ని డేస్ ఏంటో చూడక అండ్ ఫస్ట్ టైం ఈ డెకరేషన్తోనే ఇల్లు చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ఈ డెకోర్ అంతా కూడా ముందు రోజు చేస్తారనమాట. సో మా గృహప్రవేశం ముహూర్తం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 8 o'clock ఉండింది. సో ముందు రోజు ఏంటంటే డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో దాట్ మేము వచ్చేటప్పటికి ఏం పెండింగ్ వర్క్స్ ఉండద్దు అని చెప్పి. సో ముందు రోజు మా హస్బెండ్ వచ్చేసి క్లీన్ చేశారన్నమాట ఇంట్లో. సో తను చూసారు మొత్తం డెకరేషన్ ఎట్లా అయింది, ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి. నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఫస్ట్ టైం ఇప్పుడే చూడడము చాలా బాగా అనిపించింది మాకైతే. సో ఈ డెకార్ అంతా చేసింది ఏజీ ఈవెంట్స్ అండ్ డెకార్స్ అనే పేజ్ వాళ్ళు అనమాట. సో వీళ్ళకి మేము ఫస్ట్ టైం చేయించుకోవడము. బట్ వర్క్ మాత్రం చాలా బాగుండింది. సో బేబీ అని చెప్పి నేను చాలా బిజీ అయిపోయాను. సో ఏం పట్టించుకోలే అనమాట, డిజైన్ కానీ లేకపోతే కలర్ కాంబినేషన్స్ కానీ అంతా వాళ్ళే చూసుకున్నారు. అండ్ మా హస్బెండ్ ఏమో బయట పనులు చూసుకోవడం, ఆఫీస్ వర్క్ ఇదంతా చాలా క్లమ్జీ ఉండే అన్నమాట తన
మనకు కూడా ఫుల్ స్ట్రెస్ఫుల్ ఉండే. సో అందుకని చెప్పి మేము వాళ్ళకే వదిలేసాము అండ్ దే మేడ్ ఇట్ రియలీ బ్యూటిఫుల్. సో ఇక్కడ మేము 2 బ్యాక్ డ్రాప్స్ వేయించుకున్నాము. పూజ దగ్గర ఒక బ్యాక్ డ్రాప్ ట్రెడిషనల్గా వచ్చిందనమాట, మొత్తం మామిడాకులు వచ్చి లైట్ ఎల్లో కలర్ షేడ్లో వచ్చింది. అండ్ ఇంకొకటి ఫోటో బూత్కి చేయించుకున్నాము, అది మీకు చూపిస్తాను. అది ఆరెంజ్ కలర్ చేయించుకున్నాము. సో కిచెన్లో కానీ మొత్తం హాల్లో కానీ ఆరెంజ్, గ్రీన్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ ఉన్న కలర్స్తోని మేము మొత్తం డెకరేషన్ చేయించుకున్నాం అనమాట. సో మొత్తం అంతా కూడా తనే చేశారు. అండ్ పెద్ద పెద్ద గజమాలలు ఉన్నాయి చూసారా, ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇట్లా వాల్స్కి వేస్తే, అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. సో రొటీన్గా పింక్, ఎల్లో, వైట్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పి తనే మాకు యాక్చువల్లీ ఐడియా ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్కి రైలింగ్ చూసారా, రైలింగ్ మీద కూడా మొత్తం ఫ్లవర్స్ పెట్టి చాలా బాగా చేశారు. సో నేనైతే వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆల్సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. డాలస్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా యూ కెన్ చెక్ దేర్ పేజ్. హౌస్ వార్మింగ్ కాకుండా బర్త్డే పార్టీస్కి, సీమంతం ఈవెంట్స్కి, క్రెడిల్ సెరమనీస్కి ఇలా డిఫరెంట్ పార్టీస్కి, ఈవెంట్స్కి డెకోర్ చేస్తారు విత్ బ్యూటిఫుల్ సెటప్స్ అనమాట. మా హౌస్ టూర్ అదంతా కూడా నేను మీకు ఫర్దర్గా వేరే వీడియోస్ చూపిస్తాను. బట్ ఈ గృహప్రవేశం వీడియోలో హౌస్ టూర్ డెఫినెట్గా అవ్వదు కదా. మేమైతే ఆరతి ఇంకా విగ్రహాలు పట్టుకొని హౌస్ అంతా తిరిగాము, లైక్ రూమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము. సో సినిమాటిక్ వీడియో ఇంకా బాగా వచ్చింది. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత రేపు సినిమాటిక్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి మీరు. అండ్ మా ఈవెంట్ మొత్తం కూడా కవర్ చేసింది ఫోటోగ్రఫీ వచ్చేసి పిక్సెల్స్ బై లోహిత. సో వీళ్ళ దగ్గర నేను ఆల్రెడీ చేయించుకున్నా, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. జెండర్ రివీల్ పార్టీకి చాలా బ్యూటిఫుల్గా మా స్పెషల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేశారు. అండ్ మళ్ళీ ఈ గృహప్రవేశం కూడా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము గృహప్రవేశం ఈవెంట్ వాళ్ళకే చేసాము. సో మా గృహప్రవేశం ఎట్లయింది అని అంటే చాలా హడావిడిగా డేట్ మేము బ్లాక్ చేసుకున్నాము. సో మాకు ఎట్లా అంటే డెలివరీ అవ్వకన్నా ముందు ఈవెంట్ చేయొద్దు అని చెప్పి అన్నారు. సో నేను ప్రెగ్నెంట్ కన్నా ముందు ఇంట్లోకి వెళ్ళకూడదు, సో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బేబీతోనే వెళ్ళాలని చెప్పారు. సో డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు, డెలివరీ డేట్ నాకు పెయిన్స్ వచ్చి డెలివరీ అయిన తర్వాత మేము గృహప్రవేశం డేట్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో మాకు చాలా టైం తక్కువ ఉండే, ఆ టైంలో మేము అందరినీ బుక్ చేసుకోవాల్సిందే. ఫోటోగ్రఫీకి పిక్సెల్స్ బై లోహిత అని చెప్పి తను చాలా బాగా మాట్లాడతారు. నాకు ఈ డేట్కి కావాలి లోహిత అని చెప్తే డెఫినెట్గా చేద్దాం, మంచిగా చేద్దాం అని చెప్పి తను మంచిగా రెస్పాండ్ అయ్యారన్నమాట. సో నేను వాళ్ళకు డీటెయిల్స్ ఇస్తా, చెక్ చేయండి. సో గృహప్రవేశం ఈవెంట్, జెండర్ రివీల్ పార్టీస్, సేమ్ బర్త్డే పార్టీస్ కానీ, క్రెడిల్ సెరమనీస్, సీమంతం అన్నీ కూడా బాగా క్యాప్చర్ చేస్తారు వాళ్ళు. మీకు ఇది నేను చెప్పక్కర్లేదు, జెండర్ రివీల్ వీడియో చూసి చాలామంది నన్ను అడిగారు ఎక్కడ చేయించుకున్నారు అని చెప్పి. సో నేనైతే అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు పాలు పొంగిచ్చే ఘట్టం జరగబోతుంది. సో ఏంటనంటే ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము. నేను బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి దెన్ ఈ పాలు పొంగిచ్చడం మేము స్టార్ట్ చేసినాము. సో మా అత్తయ్యనే అన్ని చూసుకున్నారనమాట. నేను 15 days అయింది డెలివరీ అయ్యి. సో నన్ను ఏం చేయొద్దు, మొత్తం నేను చూసుకుంటామ్మా అని చెప్పి మా అత్తయ్య అన్నీ చూసుకున్నారు. లిటరల్లీ ఏమేమి తీసుకుపోవాలి నేను ఏది పట్టించుకోలేదు తెలుసా. జస్ట్ తెప్పించే ఆర్డర్, మా అత్తయ్య చెప్పినవి బయట నుంచి తెప్పించాల్సినవి నేను ఆర్డర్ పెట్టిన, మిగతా అంతా మా అత్తయ్య చూసుకున్నారు. సో ఈ ఫ్లవర్స్ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఏమంటారు పాలు పొంగించడానికి గిన్నె తీసుకురావడం కానీ అన్నీ వాళ్ళే అనమాట. పెద్దవాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా మన వర్క్ అంతా అయిపోతుంది కదా. వాళ్ళ మీదకి మొత్తం వదిలేయడం కాదు, కానీ ఏం తప్పు చేసినా కానీ వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అని ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. సో అందుకే పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ మన దగ్గర ఉంటే మనం చాలా కాన్ఫిడెంట్గా ఏ పనైనా 100% మంచి చేసేయచ్చు. వాళ్ళు ఉంటే ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక మెంటల్ సపోర్ట్ అన్నీ కూడా ఉంటుంది అనమాట. నాకైతే ఎప్పుడు అందరు కలిసి ఉండాలి, పెద్దవాళ్ళు నా దగ్గర ఉండాలని చెప్పి అనుకుంటా నేను. అండ్ ఇక్కడ మా అత్తయ్య ఆ గిన్నె ఇండియా నుంచి తీసుకొచ్చారు, ఇత్తడి గిన్నె. దానికి పసుపు పెట్టేసి మొత్తం పసుపు కొమ్మలు కట్టేసి కుంకుమ పెట్టి రెడీ చేశారు. సో దీంట్లో మా చిన్న బేబీ ఫస్ట్ అది ముట్టుకుంటే బాగుంటుందని చెప్పి మేము స్టవ్ వెలిగికన్నా ముందే దాంతో ముట్టించినాం అనమాట. జస్ట్ దాని చెయ్యి ఇట్లా పట్టుకుంటే మనం తర్వాత చేసేసుకోవచ్చు ప్రాసెస్ అని చెప్పి ఫస్ట్ దాని చెయ్యి పట్టుకొచ్చినాం. అది ఎంత క్రాంకీ ఉందంటే
చాలా అంటే చాలా చాలా సపోర్టివ్ చెప్పాలంటే మా బేబీ. అసలు దానికి ఆ రోజు మంచి పట్టులంగా వేసినాము. అండ్ దానికి నిద్ర వస్తుంది, ఫీడింగ్ అప్పుడే అయిపోయి నిద్ర వస్తుండే, అందుకే కొంచెం క్రాంకీ ఉంటుంది. బట్ షీ వాజ్ వెరీ సపోర్టివ్ ద హోల్ డే. మా అమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉంటుంది అది, ఎందుకంటే అక్కడ మా అత్తయ్య వాళ్ళు కానీ మేము కానీ ఈవెంట్ చేస్తుండే కదా. సో మొత్తం మా మమ్మీ చూసుకుంది అనమాట ఆ రోజు. నిజంగా ఈ బేబీని చూసుకోవడంలో మా మమ్మీ ఆ రోజు ఫుల్ సపోర్టివ్. అండ్ అత్తయ్యనేమో మొత్తం ఈవెంట్ చేయడంలో అత్తయ్య ఫుల్ సపోర్టివ్ అనమాట. మా హస్బెండ్ ఏమో బయట పనులని చూసుకున్నారు. సో ఈ ఇంటికి ప్రాసెస్ అంతా కూడా మా హస్బెండ్ అనమాట చూసుకోవడము. సో ఇంకా నాకేం కావాలి చెప్పండి, హ్యాపీగా మంచిగా రిలాక్స్డ్గా ఉన్నా. ఆ రోజు మొత్తం నాకు ఫుల్ టైర్డ్గా ఉండే, బ్రేక్ఫాస్ట్ చేసిన అయినా కానీ ఎందుకు కళ్ళు తిరిగినాయి నాకు ఆ రోజు. మా ఫ్రెండ్ వెంటనే యాపిల్ తీసుకొచ్చి ఇవ్వడము, ఇంకా మా మమ్మీ పత్తి పెట్టడం, చోళ్ళల్లో పత్తి లేదని చెప్పి అవన్నీ జరిగినాయి. సో డే మొత్తం నేను కొంచెం డల్ కనిపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రిటర్న్ గిఫ్ట్ సెగ్మెంట్. సో రిటర్న్ గిఫ్ట్స్ అంటే ప్రతిసారి మా స్పెషల్ ఈవెంట్స్కి నేను ఎక్కడి నుంచి తెప్పించుకుంటా, క్లియాన్ పేస్టల్స్ కదా. సో ఈసారి కూడా వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. సో ప్రసన్న గారు చెప్పక్కర్లేదు, నాకు ఎంత హెల్ప్ చేస్తారంటే లిటరలీ నాకున్న పోస్ట్ పార్టమ్ ఫేజ్లో ఏమి అంటే ఏం తోచట్లేదు, అన్నీ మర్చిపోతున్నాను నేను, మీరేం టెన్షన్ పడకండి నేను అన్నీ చూసుకుంటా అని చెప్పి నేను సింపుల్గా అడిగాను అనమాట ఈసారి. సో అన్నీ చూసుకొని ఇవైతే బాగుంటాయి అవైతే బాగుంటాయి అని చెప్పి నాకు అన్నీ అరేంజ్ చేసి పంపించారనమాట. సో ఈ హ్యాంపర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే నేను తెప్పించుకున్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి, లైక్ రెడ్, పింక్, పర్పుల్, లైట్ గ్రీన్ అట్లా అనమాట. సో వీటి లోపల ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను నేను మీ అందరికి. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక ఆర్గాన్జా బ్యాగ్ అన్నమాట, ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, అండ్ దీనిపైన మంచి ఒక లేస్ కూడా వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇంకా బాగా లుక్ యాడ్ అవ్వడానికి ఈ లోటస్ తోని కార్డ్బోర్డ్ ఉండేది, దీన్ని అతికిచ్చారనమాట. చిన్న పూసలు కూడా వచ్చిన కింద హ్యాంగింగ్స్ లాగా. అండ్ ఇది వచ్చేసి థ్యాంక్ యూ నోట్ అనమాట, మా ఫ్యామిలీ నుంచి ఇస్తున్నది, పాలకుర్తి ఫ్యామిలీ. అండ్ దీని లోపల వచ్చేసి ఫస్ట్ వన్ ఒకటి బ్రాస్ డ్రై ఫ్రూట్ బాక్స్ అనమాట. అండ్ దీనిపైన ఇట్లా ఒక క్యాప్ కూడా వచ్చింది, ఒక లిడ్. దిస్ ఇస్ వెరీ క్యూట్ కదా. ఇంకొక బ్యాగ్ లో జర్మన్ సిల్వర్ది కుంకుమ భరణి అనమాట. సో ఇట్లా వచ్చింది, చాలా బాగుంది కదా, ఇది కూడా క్యూట్ అనిపించింది నాకు. ఇంకొక పోట్లీ బ్యాగ్ లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఒక బ్యాగ్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఈ బ్యాగ్స్ కూడా. దీంట్లో బాదాం పెట్టేసినాయి అనమాట. ఒక చిన్న ఆవుకి ఒక హ్యాంగ్ వేసుకోవడానికి, ఇట్లా ఆవుకి దానిపైన కుంకుమ ఇంకా పసుపు అనమాట. ఇది లాంఛనంగా ఉండాలి కాబట్టి ఇది ఒకటి చేపించాము. సో ఇవన్నీ దీంట్లో ఈ బ్యాగ్ లో ఓవరాల్ గా ఇట్ బికేమ్ అ క్యూట్ హ్యాంపర్. దిస్ ఇస్ ద వన్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. సో నేనైతే అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లే అండ్ పేస్టల్స్ వాళ్ళవి చెక్ చేయండి మీరు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని. అండ్ దాట్స్ ఇట్. యా, ఇప్పుడు మళ్ళీ పూజల్లోకి వెళ్ళిపోదాము. సో మేమైతే పాలు పొంగించడం అయిపోయిన తర్వాత వ్రతం చేయించుకుంటున్నాం అనమాట, సత్యనారాయణ స్వామి వ్రతము. అండ్ ఇప్పుడు మా అత్తయ్య ఇంకా మా మామయ్య ఫీలింగ్స్ కూడా మీరు వినేసేయండి. చెప్పండి అత్త, మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నీ ప్రెగ్నెన్సీది మాకు న్యూస్ వినగానే ఎంత హ్యాపీగా అనిపించిందో. అది అమెరికా రావడము, తర్వాత నీ శ్రీమంతము, నీ డెలివరీ, పాప పుట్టడము, పాపకి పురుడు చేయడము,
ఇవన్నీ ఒకటని కోటి ఈవెంట్స్ అన్నీ వస్తున్నాయి. తర్వాత ఇంటి గృహప్రవేశము, మేము పెద్దవాళ్ళలాగా ఉండి వాళ్ళతో అన్ని చేయించినాము. ఒకప్పుడు మన హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు గృహప్రవేశము మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉండి వాళ్ళు చేయించారు. అట్లాగే మేము కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి అన్ని చేయించినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ 21st డే కూడా అయింది, చాలా బాగా జరిగింది. తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకొని తీపి మెమరీస్ అన్ని తీసుకొని ఇండియాకి వెళ్తున్నా, ఎప్పటికీ గుర్తుంటాయి ఇవి. అవును, అత్త చెప్పినట్టు ఇప్పుడు అన్ని స్వీట్ మెమరీస్తో పాటు ఇంకా నాకు కూడా ఏంటంటే ఒక ఫీలింగ్ ఏంటి తెలుసా, పిల్లల్ని ఏదో మిస్ అవుతున్నాం అనేది ఒక పెద్ద ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళ క్యారియర్ కోసం అనేది వాళ్ళని వదలక తప్పదు. వాళ్ళకు గ్రోత్ ఉండాలి. వాళ్ళు యూత్లో ఉన్నప్పుడే అన్ని దేశాలు తిరగాలి, మంచి ఎక్స్ప్లోర్ చేయాలి, పాసిబిలిటీస్ అన్ని మంచి ప్రొఫెషనల్గా ఇంప్రూవ్ అవ్వాలని అవన్నీ ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. ఆ మిస్సింగ్ అనే దాని గురించి మేము ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే ఆ మిస్సింగ్ అనేది ఒక ఫీలింగ్ మాత్రం పోయింది. ఎందుకు పోయిందంటే ఇప్పుడు తను చెప్పినట్టు ఎన్నో ఈవెంట్స్ అన్ని నార్మల్గా అయితే ఆ ఈవెంట్స్ అన్ని కూడా మేము మిస్ అయ్యే వాళ్ళమేమో ఒకవేళ కనుక రాకపోయి ఉంటే. మీరు రాకపోయింటే ఆ ఈవెంట్స్ అవ్వకపోయేలేండి మామ. ఎంత అయినా కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చినప్పుడు అన్ని ఈవెంట్స్ అన్ని వరుసగా ఒకటి వచ్చాయి కాబట్టి అన్ని కూడా అటెండ్ కాగలిగినాం. ఈవెంట్స్ అన్ని అటెండ్ అయిన తృప్తి ఉంది. మళ్ళీ అందులో ఏంటంటే ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మాకు కొత్తగా బేబీ రావడం అనేది చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక 32-33 సంవత్సరాల తర్వాత ఒక పాప రావడం అనేది, అందులో ఆడపిల్లలు లేరు మాకు, దానికోసం అని మాకు అది ఒక మంచి గ్రేట్ ఫీలింగ్ ఉంది. దాంతోపాటు పిల్లలు మనం దేనికోసం పంపిస్తే పిల్లలు కూడా గ్రో అవ్వాలనే కదా. ఈ ప్రాసెస్లో వాళ్ళకి పిల్లలు అయ్యి వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడము, ఇట్లాంటి ప్రాసెస్లో వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇంకా చాలా సంతోషం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతున్నారు, దే ఆర్ గ్రోయింగ్ అప్. మన కళ్ళ ముందు పెట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మిక్స్ ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకా యాడెడ్ టు దట్ ఏంటంటే మా కోడలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరం కలిసి ఉండి పెద్దవాళ్ళు ఉండి అసలు ఇండియాలో చేసుకున్నట్టే చేసుకున్నాం ఫంక్షన్స్ అనిపించింది. చాలా సంతోషంగా ఉంది నాకు. మంచిగా మా అత్తయ్య ఇంకా మా మామయ్య వాళ్ళ ఫీలింగ్స్ ఈ వీడియోలో షేర్ చేసుకున్నారు కదా, నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు షేర్ చేసుకోవడం. బికాస్ చాలా ఫస్ట్ టైం కాదు నా వీడియోలో ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడము మంచిగా ఉంది. సో వ్రతం అవుతుండగానే అందరు గెస్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చేసారనమాట. గృహప్రవేశానికి నేను కట్టుకున్న శారీ వచ్చేసి గద్వాల్ పట్టు చీర అనమాట. మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది చీర. సో బ్రౌన్కి స్నఫ్ కలర్ అంటారు కదా, అట్లా బ్రౌన్కి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్ బార్డర్. సో నేను ఎప్పుడు లైట్ కలర్స్ తీసుకునేదాన్ని శారీస్, పట్టు చీరలు అన్నా కానీ ఫ్యాన్సీ అయినా కానీ. బట్ ఈసారి అన్ని ఈవెంట్స్ కొంచెం డార్క్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. అండ్ దిస్ ఇస్ ద అవుట్ఫిట్ ఫర్ టుడే. అండ్ ఇది నేను పరిణయ హ్యాండ్లూమ్ శారీస్ అనే పేజ్లో తీసుకున్నాను. వీళ్ళది హౌస్ ఆఫ్ పరిణయ అని చెప్పి ఇంకొక పేజ్ కూడా ఉందన్నమాట. ఒక దాంట్లో పట్టు శారీస్ ఉంటే ఎక్స్క్లూజివ్గా, అండ్ ఇంకొకటి డిజైనర్ వేర్, సెమీ పట్టు శారీస్ అలా కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నేనైతే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ 2 పేజెస్వి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. వాళ్ళ పేజ్లో ఈ ఒక్క శారీ కాదు, ఐ హావ్ బీన్ టేకింగ్ శారీస్ ఫ్రమ్ దేర్ పేజ్. సో చాలాసార్లు తీసుకున్నాను అనమాట. అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. అండ్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసి ప్యూర్ గద్వాల్ పట్టు చీర విత్ కంచి పట్టు బార్డర్, దానిపైన ఇట్లా మీనాకారి డిజైన్ కూడా వచ్చిందనమాట. సో బార్డర్ మీరు చూడండి ఎంత బాగుందో, మొత్తం కంచి బార్డర్ అనమాట. అండ్ ఇక్కడ కింద మీరు చూస్తే మధ్యలో మీనాకారి డిజైన్ కూడా వచ్చింది. సో చాలా యూనిక్గా అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా చెక్స్ లాగా వచ్చి మధ్యలో ఇట్లా బూటీస్ వచ్చినాయి అనమాట, సిల్వర్ ఇంకా గోల్డ్ బూటీస్. సో దిస్ ఇస్ ద శారీ. అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఇది నేను సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ పెట్టించుకున్నా, లైక్ మొత్తం బ్రౌన్ కలర్. యాక్చువల్లీ దీనికి ఆరెంజ్ కలర్లో వచ్చింది బ్లౌజ్, కానీ నేను ఆరెంజ్ కన్నా బ్రౌనే బాగుంటుంది అని చెప్పి బ్రౌన్ పెట్టించుకొని దీనిపైన మల్టీ కలర్తోని మగ్గం వేయించుకున్నా. సో దిస్ ఈజ్ ఫ్రమ్ వాసంతి క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్. తనే నాకు మగ్గం వేశారనమాట. అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, వాళ్ళ పేజ్కి కూడా వెళ్ళి చెక్ చేయండి. డిఫరెంట్ మగ్గం కలెక్షన్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ దట్స్ ఇట్. సో ఈరోజు మనం ఫ్యాషన్ టాక్ అయితే మాట్లాడేసుకున్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఈవెంట్లోకి వెళ్దాం పదండి.
సో పూజ ఆల్మోస్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ లోపల మా మమ్మీ ఇంకా మా కొంత కజిన్స్ ఇంకా మా అత్త వాళ్ళు కూర్చున్నారనమాట. సో ఇక్కడ వీళ్ళు బేబీతో ఆడుకుంటున్నారు. అసలు బేబీ ఎక్కడుందో ఎవరి చేతుల్లో ఉందో నాకు అసలు ఏది ఐడియా లేదు. ఆ రోజు అయితే జస్ట్ సేఫ్ హ్యాండ్స్లో ఉందిలే అని ఒక కాన్ఫిడెన్స్ ఉండిందనమాట. అందుకే హ్యాపీగా అయింది ఈవెంట్. హారతి హారతి హారతులు అంగనలీరే హారతులు హారతి జయ కునుమా సత్యనారాయణ లోకపారాయణ హారతి జయ కునుమా లక్ష్మీనారాయణ సత్యనారాయణ కాశీలో నీ సత్యావ్రతము చేయ కాశీలోన బ్రాహ్మణుడు నీ సత్యావ్రతము చేయ. మా అత్తయ్య కూడా పాటలు సూపర్గా పాడతారు. మొత్తం రికార్డ్ చేయలేకపోయాం ఆ సాంగ్ని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాడినప్పుడు పెడతా వీడియో ఫుల్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బట్టలు పెట్టడం అనమాట. సో మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి పెట్టారు, మాకు పెట్టినరు, నాకు ఇంకా పునీత్కి. ఇంకా తర్వాత వచ్చేసి మేము కూడా ఇంటి కట్నం అని చెప్పి మాతృకట్నం అంటారు కదా, సో అట్లా మా అత్తయ్య వాళ్ళకి ఇంకా మా అమ్మ వాళ్ళకి బొట్టు పెట్టి బట్టలు పెట్టినాం అనమాట. సో ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లంచ్ మేము ఓపెన్ చేసేసాము. సో లంచ్ ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళు లంచ్ చేయొచ్చు. అండ్ ఆ గ్యాప్లో ఇక్కడ ఫోటో సెషన్ కూడా స్టార్ట్ చేసాము. సో నేను ఒక డెకార్ చేయించుకున్నాం ఫొటోస్కి అని చెప్పాను కదా. సో ఫోటో బూత్ లాగా ఒక మా స్టడీ రూమ్లో ఆఫీస్ రూమ్లో ఈ ఆరెంజ్ కలర్ బ్యాక్ డ్రాప్తోని ఈ బ్యూటిఫుల్ సెటప్ చేయించుకున్నాం అనమాట. అది కూడా ఏజే ఈవెంట్స్ అండ్ డెకోస్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాము. అండ్ ఇక్కడ మా ఇంటికి వచ్చిన గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరితో మేము దిగిన పిక్చర్స్. సో నేను ఈ వీడియోలో చెప్పిన వాళ్ళవన్నీ కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. నా జెండర్ రివీల్ లైక్ మా బేబీ జెండర్ రివీల్ పార్టీకి, సీమంతం పార్టీకి చేసినవన్నీ కూడా చాలామంది అడిగారు ఎక్కడెక్కడ చేయించుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో అవి కూడా నేను డీటెయిల్స్ ఇచ్చాను. అట్లాగే ఈ ఈవెంట్ హౌస్ వార్మింగ్ది కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్ చేయండి. లిటరలీ ఇదైతే మెయిన్గా డాలస్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. డెకరేషన్ పేజ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ అట్లాంటివి అనమాట. సో ఓవరాల్గా మంచిగా ఫ్యామిలీ ఫొటోస్ వచ్చినాయి, ఫ్రెండ్స్తోని సూపర్గా గ్రూప్ ఫొటోస్ వచ్చినాయి. అండ్ దెన్ ప్రతి ఒక్కరు వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తాం కదా బొట్టు పెట్టి. సో అట్లానే జరిగింది. అండ్ లాస్ట్కి మా ఫ్రెండ్స్ వీళ్ళు లాస్ట్ వరకు ఉన్నారు. సో అందరికీ ఇచ్చే అయితే క్యాప్చర్ చేసుకోలేకపోయాము. సో లాస్ట్కి వీళ్ళకి ఇస్తుంటే మా హస్బెండ్ తీస్తున్నారు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మోనా సింగ్. థ్యాంక్ యూ. నేను కూడా ఇవ్వలేదు, మేము ఇస్తాం. ఆగు డబ్బాలు మా ఆయన రాని అది ఎత్తన్నారు సార్. రెడ్ కదా ఏది కలర్లు యూస్ ఇస్తున్నావా? సెలెక్ట్ చేసుకున్నా కదా. అదే హే సేమ్ ప్యాటర్న్ లో మా మమ్మీ పాపకి డ్రెస్ కుట్టించింది. ఇది గ్రీన్ కలర్ అంతే. మరి రెండు ఇవ్వాలి. ఇదనమాట మా హౌస్ వార్మింగ్ వీడియో. సో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. లేట్గా అప్లోడ్ చేసినందుకు సారీ, బట్ అర్థం చేసుకోండి నన్ను కూడా. అండ్ hope you have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video.